ఓం శ్రీమాత్రే నమః. శ్రీరాముడి కృప ఎంతటిదో తెలియజెప్పే కథ. భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ గమనిస్తే, అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమ లోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతుంటాడు కదా, ఆయనను ఎరుగను మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకల ఉపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చేయు, నిన్ను అడ్డుకున్నదెవరు అన్నాడు తులసీదాస్ గారు. అది కాదు స్వామి, అర్చనకు పూలు, పండ్లు, ధూప దీపాలు అవసరం కదా, వీటికి దమ్మిడి వ్యయం లేకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. అమితాశ్చర్యంతో ఆ లోభిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు గారు. అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరకు, మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కల్పనికాలు నీవు అన్నీ చేస్తున్నట్లు మనస్సులో ఊహించాలి. నీవు కావలసినవన్నీ ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు. చిల్లిగవ్వ ఖర్చు కాదు అన్నాడు తులసీదాసు గారు. ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూశాడు. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా మీరే చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు. అప్పుడు తులసీదాసు గారు ఇలా చెప్పారు. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారం సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలలో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా, నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానస పూజ చేయి, దమ్మిడి వ్యయం కాదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్ఠ మెండు. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరుగరాదని ఒక చిన్న డబ్బా, ఒక చెంచా కొన్నాడు. అంతా ఊహలోనే, నిజంగా అవి లేవు ఎదురుగా. ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనస్సులో చెంచా కనబడలేదు. చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలలోకి వంపాడు. పంచదార ఎక్కువగా పడింది. వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చెయ్యి పెట్టి కలపడానికి పంచదార తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి మానస పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతడి పిసినారితనం కించితైనా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకొని, ధనపాల, పాలు కాల్పుతున్నావు, పంచదార అందులోనే ఉండని ఎందుకు తీస్తున్నావు అని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు. శ్రీరామచంద్రుడు స్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః.